మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా విషాదం నెలకొంది. నల్లమడ వాగులో యువకులు గల్లంతయ్యారు. స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నలుగురు కొట్టుకుపోయారు. యువకులంతా సూర్యలంక బీచ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. రెటిక బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. వాగులో యువకులు గల్లంతయ్యారు. ఆ యువకులంతా కూడా ఆ బీచ్ చూడడానికైతే హైదరాబాద్ నుంచి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? బాపట్ల మండలానికి సంబంధించినటువంటి నేపథ్యంలో నాగరాజు కాలనీ వద్ద ఉదయం సమయంలో 6 యువకులు హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్ లోకి రావడం జరిగింది. వాళ్ళు తిరిగి ప్రయాణంలో హైదరాబాద్ లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో నాగరాజు కాలనీ వద్ద హాజరు. అయితే అక్కడ 4 యువకులు కాలువలోకి దిగి ఈతకు ట్రై చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 4 కూడా గల్లంతైనట్లు తెలుస్తుంది. మిగిలినటువంటి 2 మాత్రం సేఫ్ గా ఉన్నట్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే ఈ గల్లంతైనటువంటి వారిలో సన్నీ, సునీల్, కిరణ్, నందులు అనే వాళ్ళు గల్లంతైనట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కూడా గుర్తించారు. మొత్తానికి అయితే ఇప్పుడు 2 పడవ ద్వారా కూడా మృతదేహాలను కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి ఉంది. మరో 2కి సంబంధించినటువంటి మృతదేహాలను కూడా వెలికి తీయడానికి పోలీసులు అయితే రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. అయితే వీళ్ళు అసలు ఇక్కడ బీచ్ కి వచ్చినటువంటి నేపథ్యంలో వీరికి ఈత వచ్చి కాలువలోకి దిగారా, లేకపోతే దేనికోసం దిగడం ట్రై చేయడం జరిగిందనే దానిపైన కూడా పోలీసులు కూడా విచారణ అయితే చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే అంటే బీచ్ కి వెళ్ళి వచ్చేటప్పుడు బీచ్ లో అక్కడ ఉండేటటువంటి సముద్రానికి సంబంధించినటువంటి వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కు సంబంధించినటువంటి క్లీన్ చేసుకోవడం కోసం ఈ కాలంలో దిగారా అనే విధంగా కూడా పోలీసులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయిశంకర్, అయితే 4 యువకులు కూడా బీచ్ చూడడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. అంటే 4 ఒకేసారి ఆ వాగులోకి దిగారా? అసలు ఏం జరిగింది? ఒకరి తర్వాత ఒకరు వెళ్లారా? ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా ఈ ఘటనను చూసిన వారు? అదే మొత్తం 6లో 4 గల్లంతయ్యారు. మిగిలిన 2 కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ సముద్రంలో వీళ్ళు వెళ్లి సముద్రంలో కాసేపు ఉండేటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో కంపల్సరీగా మామూలు వాటర్ తో క్లీన్ చేసుకుంటారు చాలా మంది. అక్కడే ఉండేటటువంటి వాటర్ తో క్లీన్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే వీళ్ళు తిరుగు ప్రయాణం అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ కాలువ కనబట్టంతో ఇక్కడ స్నానానికి దిగటం కానీ ఈతకి ట్రై చేయడం కానీ చేసినట్లు కూడా అక్కడ మిగిలినటువంటి 2 నుంచి కూడా పోలీసులు అయితే సమాచారం ఉన్నట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే 4 ఒకేసారి దిగటం జరిగింది. ఈత కోసం వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ కాలువ ఏదైతే ఉంటుందో ఇది లోతు ఎక్కువగా ఉండేటటువంటి కాలువ. దాంతోపాటు వీళ్ళు బ్రిడ్జ్ ఏరియాలో దిగడంతో కొంత లోతు ఎక్కువగా ఉంది. సరైనటువంటి వీళ్ళకి అవగాహన లేకపోవడంతో ఎక్కడ ఈత కొట్టాలి అనేది తెలియకపోవడంతో ఒక్కసారిగా 4 కూడా మునిగిపోయినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే క్లియర్ గా అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. 4 ఒకేసారి వెళ్లారనే మాత్రం సమాచారం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకరిని కాపాడటానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయా, లేకపోతే ఒకరినొకరు కాపాడుకోవడానికి అట్లా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉందా అనే దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఉప్పు నీరు సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు స్నానాలు చేసి వచ్చారు కాబట్టి ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి 4 దిగినట్లు మాత్రం కొంత అక్కడ ఉన్నటువంటి మరో 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 2కి సంబంధించినటువంటి మృతదేహాలు కూడా వెలికి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే 2 దొరికారు. వీరికి సంబంధించినటువంటి వివరాలను కూడా కుటుంబ సభ్యులకైతే చేరవేస్తామనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.